కర్నూలు జిల్లా సి బెల్లగల్ మండలం సంగాల గ్రామంలోని సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో చిట్టి ముత్యాలు వరి పొంగడాలు సాగు చేసిన రైతు శంకర్ ప్రత్యేకమైన విజయాన్ని సాధించారు. 35 సెంట్ల భూమిలో సాగు చేసిన వరి ద్వారా 8 క్వింటాలు ధాన్యం 5 క్వింటాల బియ్యం దిగుబడిగా లభించే అవకాశం ఉందని శంకర్ చెబుతున్నారు. ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా ప్రకృతి పద్ధతిలో పశువుల మూత్రం, పేడ, వేప చెక్క, జీవామృతం వంటి సహజ పద్ధతుల ద్వారా పండించవచ్చని సూచించారు. ఈ విధంగా పండించిన ధాన్యానికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఆయన కుటుంబం కోసం పండించిన ఈ ధాన్యం షుగర్, బీపీ, క్యాన్సర్ వంటి రోగాల నివారణకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ విధంగా వ్యవసాయం చేస్తే సమాజంలో అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందించవచ్చని శంకర్ వెల్లడించారు. దేశముద్దుల్లో ఒక రకం సన్న ముత్యాలని ఇది మనకు ఆయన రంగపురము ముడుమాల ఆయన వాళ్ళు చర్చించినారు. ఏది మాత్రమన్నా మందులు కొట్టకుండా పండించుకుండాలని ఇచ్చినారు. దాన్ని నారబోసుకొని మేము నాటేసుకొని దీన్ని పంట పండించుకున్నాము. మన ఆవు పేడ, ఆవు మూత్రం దానితోనే పంట పండించుకున్నాము. యాప చెక్క ఒకసారి 2 సార్లు వేసినాము. ఆ చెక్కతోనే పంట పండింది. సూపర్ పంట పండింది. 35 సెంట్లు 4.5 క్వింటాల వరకు పండింది. ఇంకెప్పుడు కొట్టలేదు. దీన్ని రేపు ఈ మిషన్కి పట్టించుకొని చేసుకోవాలని చేస్తున్నాము. అది అందరూ ఏ రైతైనా కానీ గ్రామంలో కానీ పండించుకొని దీన్ని ఏ రోగం రానట్టు, ఈ అన్నం తింటే రోగం లేదు, దీన్ని అందరూ పండించుకొని దీన్ని ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. గ్రామంలో ఉల్తి శంకర్ అనే రైతు 35 సెంట్ల పొలంలో చిట్టి ముత్యాలనే రకాన్ని పశువుల ఎరువులతో, పశువుల ఆవు మూత్రంతో స్ప్రే చేయబడి దిగుబడి 5.5 క్వింటం దాకా పండించినాడు. అలాగే ప్రతి విలేజ్లో అందరు ఇలాగనే పండించుకొని తింటే కొంతవరకు రోగాలు అనేటివి రావు. మిగతా రాసాయనిక ఎరువులు వాడిన వీటికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ప్రతి గ్రామంలో ఇలా ప్రతి రైతు